హాయ్ అండి. కేఎఫ్సి చికెను చూడండి ఫ్రెండ్స్. చికెన్ కోసుకుంటున్నాం. ఘాట్లు పెట్టేసి కడిగి మంచిగా క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని మంచిగా పెరుగు, మసాలా, అల్లం, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేస్తున్నాం ఫ్రెండ్స్. అల్లం వేస్తున్నాం. ఇవన్నీ మసాలాలు పట్టించుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలు పట్టినాక ఫ్రిడ్జ్లో పెట్టాలి 1 గంట సేపు. కారం అన్నీ ఒక కాడ పెట్టుకుంటే బాగుండు, కానీ నేను కొంచెం తొందర అయిపోయింది. ఆడొకటి ఉన్నాయి. అవన్నీ కలుపుకొని 2 పీసులే కదా, మేమిద్దరమే కదా ఫ్రెండ్స్. గరం మసాలా, ధనియాల పౌడర్, అది పెరుగు, గరం మసాలా, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అవన్నీ కలిపి ఘాట్లు పెట్టిన ముక్కలకి మంచిగా పట్టియాలి ఫ్రెండ్స్. దానికి ముక్కగా పట్టించి అండి ముక్కకు మసాలా పట్టాలి. ఎంత పెట్టి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఈరోజు అయితే మాది బర్త్డే, నాది. ఈరోజు గుత్తి వంకాయ వండిన. ఇది మొన్న సండే రోజు చేసింది. ఇది అది చేయలేదు, ఎడిటింగ్ చేయలేదు, అట్లనే ఆపేసిన. సండే రోజు చేసిన. చూడండి ఫ్రెండ్స్, కేఎఫ్సి చికెను. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేసేది. మీరు కూడా చేసుకోండి. మీరు ఎలా చేస్తారో చెప్పండి. నాకైతే అలా చేయొచ్చు, నేను అలా చేస్తున్నా. లైవ్ మాత్రం కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. లైవ్ మధ్యాహ్నం 1-2 వరకు పెడుతున్నా. మళ్ళీ 7 గంటలకి 7:30 వరకు మళ్ళీ లైవ్ పెడుతున్నా. లైవ్ కనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అది లెగ్ పీస్లు ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది చికెన్ అయింది. 1-2 గంటలు, 1:30 సేపు అందులో పెట్టేసినాం. మళ్ళీ కారము, మసాలా, పిండి, మైదా పిండిలోకి అవన్నీ కలపాలి కదా ఫ్రెండ్స్. ధనియాల పౌడర్, మళ్ళీ అన్ని మసాలాలన్నీ కలిపి పిండిలో అవి మంచిగా ముక్కలు ముంచి ఇక అందులో నూనెలో వేయాలి. పసుపు, గరం మసాలా, అది
అవన్నీ ఒక కాడ పెడితే అయిపోవు కానీ నేనే అవన్నీ ముక్కకు పట్టించి ముంచాలి. పిండిలో ముంచి మైదా పిండిలో చికెన్ ముంచి లెగ్ పీసు ముంచి కాలాలి లోపల వరకు. కూల్ నీళ్ళల్లో ముంచాలి. చాలా కూల్గా ఉన్నాయి ఆ నీళ్ళు. నేను మాట్లాడుతున్నా కానీ ఇది సరిగా వినపడలేదని తర్వాత మళ్ళీ రికార్డింగ్ చేసుకుంటున్నా. వీడియో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్లో చూసి చూడండి. లైవ్ ఉంది, మెసేజ్ పెట్టండి, లైవ్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సండే రోజు చేసింది ఈరోజు పెడుతున్నా. అది కొంచెం రాలేదు, కొంచెం అటు ఇటు ఉందని అట్లనే పెట్టేసిన. సెట్ చేసి మళ్ళీ పెడుతున్నా ఫ్రెండ్స్. ముంచి మళ్ళీ కూల్ నీళ్ళలో ముంచాలి. చాలా కూల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కాలాలంటే టైం పట్టుద్ది, అది చాలా టైం పట్టింది. లైవ్ పెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం కట్ చేసుకుంటే తీస్తే అయిపోవు కానీ చాలా సేపు పెట్టిన టైం మనకంతా మైండ్ పనిచేయదు ఫ్రెండ్స్. తొందర ఒక్క పనికి రెండు పనులు డబల్ అవుతాయి తొందరగా చేద్దామంటే. అట్లా ఉంటుంది మన పని. ఎన్ని నిమిషాలు, పావుగంట సేపు వచ్చేసింది. ఇది ఎలా తగ్గించాలన్నా రావట్లేదు, ట్రై చేస్తే తక్కువ రావట్లేదు. చేయటమే కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ చేస్తే తొందరగా అయిపోయేది, కాకపోతే టైం ఎక్కువ అయిపోయింది. ఏదైనా చిన్న చిన్నగా ట్రై చేయాలి, కొద్ది కొద్దిగా కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఛానల్ మాత్రం త్వరగా పెరగాలి. అందరూ మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్క చిన్న సమక్ష అయినా, చిన్న మాట అయినా, పెద్ద మాటలైనా మీ ముంగట్ని మాట్లాడుకొని పెడతా ఫ్రెండ్స్. బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎటన్నా ఫంక్షన్లకు వెళ్ళినా కూడా తీసి వీడియో పెట్టుకుంటా. ప్రతి ఒక్కటి మీకు చెప్పే చేస్తా ఫ్రెండ్స్. చూడండి, మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ ముందుకెళ్తుంది. పాత ఛానల్ అయితే అస్సలే కాలేదు, 5-6 నెలలు కష్టపడ్డా, మరి అది అట్లనే అయిపోయింది. నేనన్నా జర ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ లేని నేను అస్సలు వెళ్ళలేను పబ్లిక్గా.
దయచేసి నన్ను ఛానల్ కొంచెం మంచిగా ఫాలో చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ లైక్ చేయాలి, ప్రతి ఒక్క వీడియో లైక్ చేయాలి చూసుకుంటా. అది లైవ్లో డబల్ టచ్ నొక్కాలి. లైవ్లో చూస్తారు కానీ ఇలా టచ్ నొక్కుతలేరు ఫ్రెండ్స్, మరి ఎందుకో ఏమో. ఇట్లా చూస్తే ఇట్లా నొక్కిపోవచ్చు కదా, ఏమవుతుంది? అవునా, లైవ్ ఆపడితే ఎవరికైనా ఇట్లా టచ్ చేసుకుంటూ పోతే అయిపోతుంది కదా. మనం ఏమో డబ్బులు ఖర్చు అవుతాయా కట్ అవుతాయా ఏం కావు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేఎఫ్సి చికెన్ చేస్తున్నా, కొత్తగా ట్రై చేస్తున్నా. చూడండి, మీరు బాగా ట్రై చేయండి, ఓకేనండి. మొన్న చికెన్ పులావ్ గురించి పెడితే బాగానే చూసిరు కానీ లైక్ పెడతలేరు ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం సేపు చూసినా కూడా లైక్ కొట్టి చూసుకొని చూడొచ్చు, లైక్ కొట్టాను ఫ్రెండ్స్, ఓకేనండి. లైక్ కొడితేనే ఇంకొకరికి వెళ్తుంది కదా. చూసి అలా వదిలేసి వెళ్ళిపోతే ఇట్లా పైకంటే అది ఎవరికి వెళ్ళదు కదా ఫ్రెండ్స్. చూసిన లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఓకేనా. కేఎఫ్సి చికెన్ అవుతుంది. వర్షాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్, ఎండాకాలం పోయింది, చల్లగా కూల్గా ఉంటుంది. చాలా కూల్గా ఉంటుంది. ఎండలకైతే మస్తు ఇబ్బంది పడ్డాం అందరం. ఇప్పుడు వర్షాలకి కరెంటు పోతుంది వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. మొన్న ఒక హాస్పిటల్ కాలుకు నొప్పి అయిందని పోతే కాలు పట్టేసింది ఇక్కడ. అయితే అక్కడ హాస్పిటల్ నర్సు సూదులు ఇంజక్షన్ ఇస్తామని చూసింది నన్ను. ఎప్పుడెప్పుడు పోతాం, నాకు తెలిసిన హాస్పిటలే, మాకు తెలిసిన హాస్పిటలే కాబట్టి పోయాం. పోతే అక్కడికి పోగానే ఆంటీ ఏమైందంటే అంటే కాలు బెనికిందమ్మా ఇట్లా అయిందంటే చూసింది. కొద్దిసేపటికి ఆంటీ మీ ఛానల్ నేను చూస్తున్నా ఆంటీ, మీ సబ్స్క్రైబ్ ఆంటీ అంటుంది. అమ్మో నీకు కూడా వచ్చి చూస్తున్నావు అమ్మ అంటే అవునంటే నేను చూస్తున్నా, బాగుంటున్నాయి వీడియోలు. ఎందుకు అట్లా అయింది, ఏదన్నా ప్రాబ్లమా కాలుకు అంటే ఏం లేదమ్మా మామూలుగానే ఉందని చెప్పే వరకే నాకు అంత హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇన్ని నెలల నుంచి ఎవరు గుర్తించలే. ఒక్క ఆమె బయటికి వెళ్తే షార్ట్ తీస్తురా అంటే షార్ట్స్లో నేను చూసిన అంటే మీ రీల్స్ చూస్తున్నా అంటే అనే వరకు ఎంతో హ్యాపీగా ఉంటుంది మనకి. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఆగుతావా మనం కొంచెం, ఎన్నో అవమానాలతోటి ఎన్ని ఇబ్బందులతోటి ఎంత కష్టపడి చేసుకుంటూ వస్తున్నామో. వీడియో 5-6 నెలలు కష్టపడ్డా ఛానల్ ఆగిపోయింది. ఇది కొత్తగా పెట్టిన దీంట్లోనైనా కొంచెం గుర్తింపు రావాలి అనే ఆశతో చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు ఒక్కరు గుర్తించారు నన్ను అయితే బయటికి వెళ్తే. అలాగనే చాలామంది ఉంటారులే కానీ
అంత గుర్తుపట్టరు కదా, చిన్న చిన్న ఛానల్ కాబట్టి ఉంటుంటే తెలుస్తుందిలే. కానీ చాలా సంతోషం అనిపించింది. మేము అప్పుడు ఎప్పుడు వెళ్తాం అక్కడికి, హాస్పిటల్కి. మా వారికి ఎప్పుడెప్పుడు నెలకు 2-3 సార్లు పోతాడు. నేను చాలా రోజులు అయింది పోక. ఆంటీ ఆంటీ అంటే మంచిగా మాట్లాడుతుంది అమ్మాయి. పోగానే చెప్పింది ఎంతో నా నొప్పి ఇక్కడ పోయిందో ఎంతో మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. నా నొప్పి లేకుండా అయిపోయింది దెబ్బకే అనే వరకే. ఎమ్మటే గోలుకోసు సూది వేసినా కూడా నాకు పెట్టినట్టుగా అనిపించింది. అంత మంచిగా అనిపిస్తుంది మనకి ఎవరన్నా అంటే. ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా నెగ్గుకుంటూ వచ్చినాం. కానీ ఏదన్నా అక్కడ కొంచెం పొగిడితే మనం ఆగుతాం? అస్సలు అట్లా ఉంటుంది మన లేడీస్ పనే అది. ఓకేనా ఫ్రెండ్స్? కేఎఫ్సి చికెన్ చూడండి. చిన్న చిన్న వంటలు కానీ పెద్ద వంటలు అన్నీ పెడతా ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి. నా వంటలు అన్నీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చిన్న ఇంట్లో వండుకున్నా, పెద్ద అయినా చిన్న అయినా అన్నీ చేస్తా. చూడండి, వంట వీడియోలు చాలా పెట్టుకోవాలి. నాకు వచ్చిన వంటలు నాకు అన్నీ వస్తాయి. పెద్ద పెద్ద వంటలు వండుతా ఫంక్షన్లో. మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ మాదైతే బర్త్డేలు ఇట్లా ఉంటే మా ఇళ్ళల్లో మేమే చేసుకుంటాం. నేనైతే మంచిగానే వండుతా ఫ్రెండ్స్. అవన్నీ వంటలు పెద్దవి పెట్టలే కానీ చిన్న చిన్న ఇంట్లో ఉండే వరకు పెడుతున్నా. కానీ చూడండి, ఇంకేమి ఎలా చేయాలనో, ఇంకేమి ఎట్లా ఉండాలనో మీరే నాకు సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. మీరే నాతో మాట్లాడాలి, ధైర్యంగా చెప్పాలి. ఏది చేస్తే ఎట్లుంటుందని, అంటే ఇట్లుంటుందని చెప్తే నేను మాట్లాడతా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కేఎఫ్సి చికెన్ అయింది. మా వారైతే మంచిగా ఉందని తినేసిండు. 2 పీసులే కాబట్టి ఆయనకే పెట్టేసిన. నేను సగం తినేసిన అందులో అంతే. ఆయనకి ఎప్పుడు ప్లేట్ నిండే ఉల్లిగడ్డలు కావాలి, నిమ్మకాయలు అలా కుమ్మేస్తుండు. చాలా బాగుంది అని అంటాడు. తింటుండు కేఎఫ్సి చికెన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి?